శ్రీమన్నారాయణ. తీర్థయాత్రలు తిలకిస్తున్నటువంటి భక్త మహాశయులకి స్వాగతం, సుస్వాగతం. ధనుర్మాసం శ్రీవ్రతంలో భాగంగా ఈరోజు 8వ రోజు. నిన్నటి వరకు మనం ఇద్దరు ఆచార్యులతో కూడుకున్నటువంటి ఆ యొక్క ఆల్వార్లని మనం మేల్కొల్పుకోవడం జరిగింది. మరి ఈరోజు 3వ ఆల్వారు, 3వ గోపికని ఏ విధంగా మేలుకొల్పుకుంటున్నారో ఆవిడ పవలించి ఉన్నటువంటి ఆ యొక్క దశని కీర్తిస్తూ గోపికలు పాడుతూ ముందరికి వెళ్తున్నారట. మరి నిన్నటి రోజు నాయకులుగా ఉన్నటువంటి ఆ యొక్క ఇద్దరు గోపికలు కూడా విషయములు ఎక్కువగా తెలిసినటువంటి ఆ యొక్క గోపికలు మెలుకొల్పుకున్నారు. ఆ పవలించినటువంటి ఆ యొక్క గోపికలు కూడా ఈ రోజు గోపిక అంటుందట, ఆ పక్షులు అనేటువంటి శబ్దాలు చేస్తూనే ఉంటాయి, అది సూర్యోదయానికి ముఖ్యం కాదు, తెల్లవారుతుంది అనడానికి అది పెద్ద సూచన కాదు, కాబట్టి అది మేము లెక్క తీసుకోము, ఇంకా ఏదైనా ఉంటే చెప్పవమ్మా అని చెప్పేసి అనేసరికి ఈ రోజుటి పాశ్రంలో ఆ యొక్క గోపికలందరూ కూడా మరలా కీర్తిస్తున్నారట. కీశ్వాణం వెళ్ళిండు ఎరమై శ్రీవీడు. కీశ్వాణం అంటే ఆ యొక్క తెల్లవారిందనడానికి మనం ఇదివరకు పక్షులను సూచించాం. నిన్నటి రోజు కూడా మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగింపజేసేటువంటివే ఆ యొక్క పక్షులు. కాబట్టి ఆచార్యులతో సమానమైనటువంటి ఆ యొక్క పక్షులన్నీ కూడా శబ్దాలు చేస్తూ సూర్యోదయం ముందుగా అక్కడి నుంచి వెళ్తూ ఆహారాన్వేషణ కోసమై వెళ్తూ ఉంటాయి. అందుకోసమని అది సూర్యోదయం అవుతుందని చెప్పడానికని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి అలాగే ఇక్కడ ఈరోజు సూర్యోదయం అవుతుంది అనడానికి ఆ శబ్దములు అనేటువంటివే ముఖ్యం కాకుండా ఇక్కడ సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తూ ఉన్నాడు. మనకందరికి కూడా తెలుసు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని. అంటే ఇక్కడ అనడం వల్ల ఏంటంటే ఆ యొక్క సూర్యుడు సత్వగుణాన్ని మనలో నుంచి ఉద్భవింపజేసేటువంటి ఆ యొక్క సమయం కాబట్టి అది తూర్పున ఉదయిస్తూ ఉన్నాడు అని చెప్పారు. అంటే మనలోపల ఉన్నటువంటి ఆ యొక్క సత్వగుణం అనేటువంటిది ఉద్భవించేటువంటి కాలము. మనలో 3 గుణాలు ఉంటాయి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ సత్వగుణం అనేటువంటిది సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో వస్తుంటుంది. సూర్యుడు వేడెక్కి రాకపోతే సాయంకాలం వరకు మనకు రజోగుణం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ రజోగుణం అనేటువంటిది మనకి మనలోపల ఉన్నటువంటి ఆ యొక్క అహంకారాన్ని, అవన్నీ కూడా నేను నాది అనేటువంటి భావనని సూచిస్తూ ఉండేటువంటిది రజోగుణము. మరి సాయంకాలం కాగానే సంధ్యా సమయం అయిపోయిన తర్వాత రాత్రి మధ్యకాలంలో వచ్చేటువంటిది తమో గుణము. అంటే అప్పుడు మన యొక్క శరీరం అంతా కూడా నిస్సత్వతో కూడుకొని ఉంటుంది. మనం ఏ పని చేద్దామన్నా కూడా ఈ యొక్క శరీరంలోని అవయవాలని సహకరించకుండా దానికి విశ్రాంతి అనేటువంటిది కావాలి అని ఆ యొక్క తమో గుణం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ సూర్యోదయంలో ఎప్పుడైతే సూర్యోదయం కలుగుతుందో ఈ యొక్క తమో గుణం అనేటువంటిది వెళ్ళిపోయి సత్వగుణం అనేటువంటి ఉద్భవించేటువంటి కాలమే సూర్యోదయ కాలము. అందుకే ఆ తూర్పున సూర్యుడు అనేటువంటి వాడు ఉదయిస్తున్నాడమ్మా, నువ్వు లేచి రావాలి. ఎందుకంటే రాత్రంతా కూడా ఆ యొక్క తమో గుణాన్ని ఆవహించినటువంటి నీ లోపల అవన్నీ కూడా తొలగిపోయి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి మమ్మల్ని అందరూ కూడా తీసుకువెళ్తానని చెప్పావే, అందుకే నువ్వు ముందుగా లేచి రావాలి. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. ఎరుమై శ్రీవీడు మేవాన్ పరందనకాన్. అంతేకాకుండా ఆ గేదెలు, ఆవులు అనేటువంటివి కూడా సూర్యోదయం కాగానే రాత్రంతా కూడా మంచుతో కూడుకున్నటువంటి ఆ యొక్క గడ్డిని మేస్తూ, అవి మేయడం వల్ల ఆ దానిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా సూర్యోదయం సమయంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది, చాలా బలాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఆ యొక్క దాన్ని స్వీకరించడం కోసమని ఆ బీడులో ఉన్నటువంటి ఆ యొక్క గోవులన్నీ కూడా అక్కడికి గడ్డిని మేయడానికి అన్నీ కూడా వెళ్తున్నాయి. మందలు మందలుగా వెళ్తున్నాయి, 1, 2 కాదు అక్కడ వెళ్ళేటువంటివి. ఆ యొక్క మందలు మందలుగా వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ వాటి యొక్క కాళ్ళలో ఉంచేటువంటి ఆ యొక్క డెక్కల శబ్దం అనేటువంటిది నీకు వినిపించడం లేదా అమ్మా, లేచి రావాలమ్మా. ఇక్కడ మేత అనేటువంటిది లక్ష్యం కాకుండా అవి ఆ సూర్యోదయ సమయంలో వాటి మీద ఉన్నటువంటి ఆ యొక్క మంచు బిందువుల వల్ల వాటి లోపలికి ఒక శక్తి అనేటువంటిది వస్తుంటుంది. కాబట్టి అవి స్వీకరించడం కోసం అవన్నీ కూడా వెళ్తున్నాయి. లేచి రావాలమ్మా. మిక్కుల్ల పిల్లయ్యలం పోవాల్ పోగిన్రారే పోగావల్ కా తుండై కూపువాన్ మంది నిండో. అంతేకాకుండా మిగిలిన పిల్లలందరూ కూడా
అక్కడికి అదే వెళ్దామని చెప్పి వెళ్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఆపి నీ వద్దకు వచ్చాము. మనం నిన్నటి రోజు అనుకున్నాం, మనమందరం కూడా కలిసి ఆ వ్రతాన్ని చేద్దామనుకున్నాము. ఆ వ్రతాన్ని చేయడానికి కూడా నువ్వు అందులో ఉన్నటువంటి ఉపాయాలు చెప్తానని, ఎందుకంటే భగవత్ విషయాన్ని తెలిసినటువంటి దానివి కాబట్టి అందులో ఉన్నటువంటి ఉపాయాల గురించి వాటి గురించి మాకు చెప్తామని చెప్పేసరి మనందరం కూడా కలిసి చేద్దామని చెప్పావు. కానీ నువ్వు రాకపోయేసరికి లేవకపోయేసరికి మిగతా తోటి వారందరూ కూడా అక్కడికి వెళ్ళాలని ముందరికి వెళ్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఆపి నీ వద్దకు తీసుకొని వచ్చాము. నిన్ను మేలుకొల్పుకొని నిన్ను లేపుకొని నీ ద్వారా ఆ స్వామిని పొందడానికి మేమందరం కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామమ్మా. అందుకే నువ్వు లేచి రావాలి. ఎందుకంటే ఆ స్వామిని పొందడం కోసం ఆనాటి కాలంలో నారీణా ఉత్తమాపదు అంటే సీతాదేవికి అయితే ఏ విధంగానే తోశ్రీగా అనుగ్రహాన్ని కలిగిందో ప్రశంసించారు అందరూ కూడా. అటువంటి ప్రశంసనే మీకు కూడా ఇస్తున్నాము. ఎందుకంటే మా లోపలందరిలో కూడా ఉత్తమమైనటువంటి దానివి నీవు. అటువంటి ఆ యొక్క ఉత్తమమైనటువంటి దానివి గొప్ప దానివి కాబట్టి నీ ద్వారా మేము ఆ స్వామిని పొంది పాడి పరేకొండు. సరే పర్లేదు మీరు అంటున్నారు, మరి వస్తాడు. మరి నేను వచ్చి ఏం చేయాలి ఎక్కడికి అంటే పాడి పరేకొండు, మాతో పాటుగా ఆ స్వామిని పొందడం కోసం పాడాలి. ఏమని పాడాలి? స్వామి యొక్క నామాన్ని పాడాలి, స్వామి యొక్క కీర్తనని పాడాలి. పాడి ఆ పర అనేటువంటి వాయిద్యాన్ని మనం తీసుకోవాలి. దాని ద్వారా ఎల్లెడలా కూడా ఆ భగవంతుని యొక్క తత్వాన్ని భగవంతుని యొక్క నామాన్ని అందరికీ తెలిసేటట్టుగా మనందరం కూడా ప్రార్థిస్తూ ముందరికి వెళ్ళాలమ్మా అని చెప్పగానే మీరు అడగగానే ఇచ్చేటువంటి భక్త సులభుడు ఆ స్వామి ఏమన్నా మీరు అడుగుదామంటున్నారు, కరెక్టే బాగానే ఉంది, కానీ అంత తొందరగా ఇచ్చేటువంటి వాడు కాదు స్వామి అని లోపల ఉన్నటువంటి గోపిక చెప్తూ ఉందట. మావాయి పిలందాని ఆ గుర్రం యొక్క నోటిని చీల్చినటువంటి వాడు స్వామి సామాన్యమైనటువంటి వాడు కాదు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమిటి అంటే ఆ యొక్క గుర్రం యొక్క నోటిని చీల్చినటువంటి వాడు. కంసుడు స్వామిని చంపడం కోసమని అనేక మంది రాక్షసులు పంపించారు. అందులో ఈ యొక్క గుర్రం మీద ఆవేశం చేసినటువంటి అసరావేశం కలిగినటువంటి ఆ యొక్క గుర్రాలను కూడా చంపివేసినటువంటి వాడు స్వామి. ఈ యొక్క గుర్రములు అనేటువంటివే మన లోపల ఉండేటువంటి అహంకారాలు, అవన్నీ కూడా అహంకారాన్ని తొలగింపజేసేటువంటి వాడు ఆ యొక్క స్వామి. గుర్రాన్ని చీల్చినటువంటి ఆ యొక్క స్వామిని కీర్తించడం కోసం మనం వెళ్తూ ఉండాలి. మల్లారై మాట్టియా, అంతేకాకుండా ఆ మల్లురు అనేటువంటి ఆ యొక్క ద్వంద్వ యుద్ధాన్ని చేసేటువంటి మల్ల యుద్ధాన్ని చేసేటువంటి వాళ్ళని కూడా సంహరించినటువంటి ఆ యొక్క స్వామి. ఇక్కడ మల్లురు అంటే ఎవరు? ఇక్కడ మనలోపల ఉన్నటువంటి కామ క్రోధములు, ఇవి రెండు కూడా ఎప్పుడైతే మనలోపల నుంచి తొలగిపోతాయో అప్పుడు ఆ స్వామి అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది. అటువంటి ఆ యొక్క మల్లులని మట్టి పెట్టినటువంటి వాడు ఆ స్వామి. అవి తొందరగా మన దగ్గర నుంచి వీడిపోవు. అవి తొందరగా వీడిపోతాయా? అవి తొందరగా వీడిపోవు. అవి కూడా మరి అటువంటి వాటిని కూడా తొలగింపజేసినటువంటి ఆ యొక్క స్వామిని కీర్తించడం కోసమై దేవాది దేవుని చంద్రునాం సేవిత్తాల్, అటువంటి ఆ యొక్క బ్రహ్మ రుద్రాంధ్రకు కూడా దేవతలకు కారమైనటువంటి ఆ యొక్క దేవదేవుణ్ణి మనందరం కూడా కీర్తించడం కోసమై చంద్రునాం సేవిత్తాల్ ఆవా వింద్రారేంద్రులే. అలా చేరి ఆ స్వామిని మనం ఎప్పుడైతే ఆ పరమాత్మని కీర్తించి స్తుతిస్తూ ముందరికి వెళ్తూ ఉంటామో అప్పుడు ఆ స్వామి మనల్ని అనుగ్రహించి మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క బాధనంతా కూడా తొలగింపజేసి ఆ స్వామి అనుగ్రహం మనకు కలిగేటట్టుగా చేస్తూ స్వామి యొక్క దర్శన భాగ్యం మనకు కలిగి ఆ పర అనేటువంటి వాయిద్యని మనకిచ్చేటట్టుగా ఆ కృపని నీవు ఆ స్వామి ద్వారా మాకు కలిగింప చేయాలమ్మా. అందుకే నువ్వు లేచి రావాలి. నువ్వు లేచి వచ్చినట్లయితే నీ యొక్క స్వరూపాన్ని చూడగానే ఆ స్వామి ఆనందంతో ఆ మనకు కావాల్సినటువంటి ఆ యొక్క పర అనేటువంటి వాయిద్యాన్ని మనకి ఇచ్చేస్తాడు. కాబట్టి నువ్వు ముందుగా ఉండి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మాకు ఒక నాయికగా ఉండాలమ్మా అని ఆ గోపికలందరూ కూడా ఈ రోజటి
8వ పాశ్రంలో ఆ స్వామిని అర్థిస్తూ కీర్తిస్తున్నారట గోపికలు. రేపటి రోజు పాశ్రంలో 9వ రోజు పాశ్రంలో గోపికలు స్వామిని ఏ విధంగా కీర్తించారో, ఏ విధంగా పాడారో రేపటి రోజు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.